కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. రేవంత్ రెడ్డి గారు మొత్తం విషం అల్లుకొని వ్యవహారం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి విషయాన్ని ఈ ఘోష్ కమిషన్ అనేది నివేదించింది తప్పిస్తే వాళ్ళ వాస్తవం ఏం లేదు. వాస్తవానికి ఈ 60 ఏళ్ళ తెలంగాణలో కరువు కాలకాలతో తెలంగాణ తల్లడిల్లిపోతుంటే ఎవడు పట్టించుకున్న నాదుడే లేడు. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పరిపాలించారు, టీడీపీలు పరిపాలించారు. ఒక ఎకరానికి సాగునీరు ఇచ్చే సోయి లేదు. హెలికాప్టర్లు వచ్చి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి పేరు తప్పిస్తే ఒక ఎకరం నీళ్ళు అందజేయలేదు. తెలంగాణ వస్తేనే నీళ్ళు వస్తే నిధులు వస్తే నియామకాలు వస్తాయని కేసీఆర్ చెప్పారు. చెప్పిన విధంగానే మహారాష్ట్రతో చారిత్రకమైన ఒప్పందం చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మనం అన్ని రకాలుగా అవకాశాలు తీసుకొని మాత్రమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాడు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్కి పేరు వచ్చిన ఉద్దేశంతో ఈ విధంగా కుట్రలు చేస్తున్నారు. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని భయభ్రాంతులకు గురి చేయాలి, అరెస్ట్ చేయాలని ఆలోచన చేస్తూ తప్పిస్తే వేరే ఏం లేదు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైతే, కాళేశ్వరం ఫెయిల్ అయితే మొన్నటి వరకు 3-4 ఏళ్ళుగా వచ్చినటువంటి నీళ్ళు ఎక్కడి, ఆ పారిన జలాలు ఎక్కడి అని చెప్పి ఆలోచన చేస్తున్నాను, అది చేయాలని కోరుతున్నాం. వాస్తవానికి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి తప్పిస్తే ఈ కాళేశ్వరం మీద కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. కుట్రలు చేస్తే మన తెలంగాణ ప్రజల్లో మీరు చీత్కరణ గురవుతారు. వచ్చే ఎన్నికల్లో కరగా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేకంగా డబ్బులు కల్వకుంట్ల కుటుంబం సంపాదించింది. ఆ లంచర్లు అందరూ సంపాదించినారు. వాళ్ళ జేబుల నుంచి ఆ డబ్బులంతా వసూలు చేసి ఇక్కడ 6 గ్యారంటీలను 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ వాక్యం వాస్తవానికి అక్కడ ఇప్పుడు ఘోష్ కమిటీ ఇచ్చిన దాంట్లో కూడా మనం చూస్తే, నివేదికలు చూస్తే కూడా ఒకటి క్యాబినెట్ తీర్మానం చేయలేదు. వాళ్ళే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కలిసి నిర్మాణం చేశారని చెప్తున్నారు తప్పిస్తే అవినీతి జరిగినట్టు ఎక్కడ చూపెడుతున్నారు మీరు? మేడిగడ్డ దగ్గర నీళ్లు లభ్యమైతాయి కాబట్టి మేడిగడ్డ దగ్గర డిజైన్ మార్చారు, రిడిజైన్ చేసి ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. ఇదంతా అబద్ధము, ఇదంతా శుద్ధ వేస్ట్. ఏదో అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే అలా అయ్యేది పోయేది ఏం లేదు. కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళు ఏం చేసినా ఒరిగేది ఏం లేదు. తెలంగాణ ప్రజలు మాత్రం మొత్తం కేసీఆర్ వెంట, బీఆర్ఎస్ వెంట ఉన్నారు. వచ్చే ఎన్నికలు ఏదైతే 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైపోయారు. ఈ విఫలమైన సందర్భాన్ని పట్టడానికి మాత్రమే ఈ రేవంత్ రెడ్డి అండ్ మొత్తం ప్రయత్నం చేస్తుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిందలు వేస్తే కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేస్తామని చూస్తూ తప్పిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తప్పిస్తే ఉరిగేయం లేదని తెలియజేస్తున్నాం. సో చెప్పండి, మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లుండబోతున్నాయి ఈ రాష్ట్రంలో? ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు కదా, ఆ ప్రభావం ఎట్లుంటుంది? స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, వాస్తవానికి రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వస్తున్న ఎవడు ఊహించలేదు. వాస్తవానికి అనుకోకుండా అదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు అదృష్టవశాత్తు సీఎం అయ్యాడు. మాయమాటలు చెప్పాడు, 420 హామీలు ఇచ్చాడు, 6 గ్యారెంటీలు చెప్పాడు. ఒక్క పనులు కూడా చేయలేదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలేదు. మహిళలకు పింఛన్ ఇస్తున్నాడు, పింఛన్ ఇవ్వలేదు. ఒక్క పథకం కూడా సక్సెస్ కాలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని చెప్పిండు. అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలు చూస్తున్నారు, ఎప్పుడు ఎన్నికలు అవుతాయా, ఎప్పుడు కారు గుర్తు ఓటేద్దామని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఖాయమని తెలియజేస్తున్నాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే 6 గ్యారంటీలు పక్కకు పెట్టి కావాలనే ఏదో ఒక డ్రామా నడిపించడానికే ఇక్కడ రేవంత్ రెడ్డి పన్నుతున్న పన్నాగము అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడం తప్పకుండా ఓడిస్తాము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.